హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అండి. సో చేసేద్దామా? సో దీనికోసం నేను ముందుగా కొన్ని ఉలవలు, రాజ్మా, అలాగే శనగలు, అలాగే పెసర్లు, బొబ్బర్లు ఇవి తీసుకున్నానండి. సో వీటిని నేను ఒక ఇద్దరం అంటే 2 పీపుల్స్కి సరిపడా చేస్తున్నాను. సో వీటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత క్లీన్గా వాష్ చేసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక సో కొన్ని వాటర్ పోసేసి మీరు ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. మనం పడుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ చూడండి ఎలా ఎంచక్కడ నానిపోయి ఫ్రెష్గా మనకి చూడండి ఎంత నీట్గా నానిపోయి ఉండిపోతాయో. సో వీటిని తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోండి ఒక 20 మినిట్స్. నేనైతే అంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి, బట్ నేను మ్యాక్సిమం యూస్ చేయను. ఎందుకంటే ఇలా ఉడకబెట్టుకుంటే మనకి కావాల్సినంత కాంటెంట్లో అంటే మరీ మెత్తగా కాకుండా కొంతమంది నార్మల్గా తినేవాళ్ళు ఉంటారు. సో మనకు నచ్చినట్టుగా ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట. సో ఉడకబెట్టడం ఎందుకంటే మెయిన్ గ్యాస్ ఫామ్ అవ్వదండి. అలా పచ్చివి తినేస్తే చాలామందికి గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ అందులో నేను వచ్చేసి ఉడకబెట్టిన వాటిలో వాటర్ తీసేసి క్యారెట్, కీరా, ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నానండి. సో వీటిని నీట్గా అన్నీ కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత సో మన సలాడ్ అనేది రెడీ అయిపోతుందండి. లాస్ట్లో దీనికి ఏం చేస్తానంటే ఒక హాఫ్ లెమన్ అండి. సో పులుపు ఇష్టపడని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. సో హాఫ్ లెమన్ తీసేసుకొని నేను దానికి యాడ్ చేశానండి. సో మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేసేయండి. సో నేను ఆల్రెడీ ముందుగానే ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకున్నానండి. సో ఆ ఉడకబెట్టుకున్న ఎగ్స్ దానికి యాడ్ చేశాను. ఏం లేదు ఇంకొంచెం ప్రోటీన్ అనేది యాడ్ చేద్దామని. సో చూసారా మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. మంచి డైట్ ఫుడ్ మీరు కూడా ట్రై చేసేస్తారు కదా. చేసేద్దాం.